హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక మంచి ఇంపాక్ట్ వచ్చే మోటివేషన్ వీడియో చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానమాట. చాలామంది నాకు సరైన గైడెన్స్ లేదు, అందుకే నేను ఇలా తయారయ్యాను అని చాలామంది తప్పుడు విషయాలు చెప్తూ ఉంటారు. మనం ఈ రోజుల్లో ఏదైనా మంచి నేర్చుకోవాలంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. తెల్లవారి మార్నింగే ఒక మంచి ఇంపాక్ట్ వీడియో చూడడం చాలా ఇష్టం. ఎందుకు? అందులో పెద్ద గొప్పవాళ్ళు బాగుపడాలంటే మోటివేషన్ స్పీచెస్ కొన్ని వేల మంది మనకి స్పీచ్ ఇస్తున్నారు. అది మంచి కాదా? మంచి తెలుసుకోవాలనుకుంటే ఎన్నో త్రోవలు ఉన్నాయి. అంతెందుకు, నువ్వు ప్రతిరోజు ఎంజాయ్ చేసే, నువ్వు ప్రతి నిమిషం చాలామందితో మంచి అయినా చెడైనా, అది ఫెయిల్ అయినా హిట్ అయినా ప్రతి ఒక్కరికి ఆ విషయాన్ని పంచుతావు మూవీ గురించి. నీకేమైనా రూపాయి పెడుతుందా? కానీ దానిలోనే ఈ రహస్యం అంత ఉంది. నీకు పేరెంట్స్ గైడెన్స్ లేకపోయినా కానీ ఈరోజు ఎటువంటి టెక్నాలజీ నడుస్తుంది, ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పూర్వం ఎలా జీవించేవారు, పూర్వం ఒక మూవీస్ వల్లే మనం చాలా నాలెడ్జ్ గ్రహించవచ్చు. నేనైతే మూవీస్ వల్ల చాలా నాలెడ్జ్ గ్రహించాను. నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు, మా అమ్మగారికి చదువుకోలేదు, కాబట్టి నేను మూవీస్ చూసే చాలా ఇన్ఫర్మేషన్ని, చాలా విషయాల్ని, గొప్ప విషయాల్ని, ఎలా బ్రతకాలి, ఎలాంటి విషయాలు నేర్చుకుంటే బాగుంటుందని నేను మూవీస్ వలన చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. సో మీరు ఎవరైనా కానీ మన గైడెన్స్ లేకపోయినా, పేరెంట్స్ లేకపోయినా, నీకు యూట్యూబ్కి వెళ్ళి కొట్టు, ఏది చదివితే కొన్ని వందల వీడియోలు వస్తాయి ఇన్ఫర్మేషన్. ఎవరిని తప్పు పట్టొద్దు. నాకు తెలియక నేను ఇలా ఉండిపోను అనేది ఈ కాలంలో అయితే చెల్లదు. ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో ఏదో చెత్త చూస్తే మనం ఏం చేయలేం. ఇన్ఫర్మేషన్ కుప్పలుగా ఉంది. ఓకే, మూవీస్ వల్ల 200 రూపాయలు పెట్టి మరీ మూవీస్ చూస్తావు. దేనికి చూస్తున్నావు? చెడు విషయాలను అసలు నేర్చుకోవద్దు. అసలు చెడు అనేది మన బ్రెయిన్లోకి రావద్దు. ఆ చెడు అనే మాటే మనం ఆలోచించవద్దు. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీగా మనకు ఆ సినిమా నుండి ఏమి అర్థమవుతుంది, ఏది మంచి ఉంది అనేది ఆలోచిస్తే మనం సొసైటీకి చాలా ఉపయోగపడతాం మనం కూడా. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క విలువ ఉంటుంది, ఒక్కొక్క మోరల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు నీకు చెప్తాను చూడండి. పెదరాయుడు సినిమా చూస్తే ఇప్పటికి కూడా బూస్ బొమ్మలు అనేవి వస్తాయన్నమాట. అందులో కంటెంట్ అంత దీనికి ఉంటుంది. పెద్దాలు ధర్మం ఎలా ఉంటుంది. ఇప్పుడు చెల్లి అడుగుతుంది అనమాట అన్నయ్య నా కొడుకే తప్పు చేశాడు, నువ్వు ఆయన క్షమించంటే నీకు కావాలంటే నా సర్వ ఆస్తి కూడా నీకు రాసిస్తా, కానీ పరువుకి ధర్మానికి నేను ఎప్పుడూ తల వంచను అంటే తప్పుడు తీర్పులు నేను ఇవ్వనని ముఖం మీద చెల్లికి చెప్తాడనమాట. అంత ఇంపాక్ట్ ఉంది. అరుణాచలం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం డబ్బు అంటే ఏదైనా మనకి వ్యామోహం తీరట్లేదు అంటే మనకి దాని మీద విరక్తి చెందుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పాడనమాట సినిమాలో. ఒక రూమ్లో పెట్టి పొగాకు మొత్తం నీకు ఎంత కావాలో అంత కాల్చు అంటే మనం ఎన్ని రోజులు కాల్చగలం. అలాగే డబ్బు నీ నచ్చినట్టు ఖర్చు పెట్టంటే ఎంతని ఖర్చు పెడతావు, నీకు ఎంత కావాలంత ఖర్చు పెట్టుకో అంటాడు ఆ సినిమాలో. 30 రోజుల్లోనే టార్గెట్ పెడతాడు. ఈ 30 రోజుల్లో ఒక సెకండ్ కూడా దాటినా నీకు 300 కోట్లు రావు, దానికోసమైనా ఖర్చు పెట్టంటే అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఖర్చు పెట్టమంటన్నమాట. అంటే డబ్బు యొక్క వాల్యూ, డబ్బు ఎంత ఇంపార్టెంటో, జనాలకి అది ఎంత బాగా వినియోగం అవుతుందో, అది చెడ్డ వాళ్ళ చేతిలో వెళ్తే దుర్వినియోగం అనేది పడుతుందో అనేది ఆ సినిమా చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. డబ్బు వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఇంకొక మంచి సినిమా ఇంగ్లీష్లో ఉంటుంది, మ్యాక్సిమం ఇప్పుడు తెలుగులో ఎంతవరకు తీయలేదు. టైము, డబ్బు ఎంత ఇంపార్టెంటో టైము సినిమా చూడండి. వాళ్ళ అమ్మని బ్రతికించడానికి 2 సెకండ్లు టైము అప్పిస్తే అమ్మ బతుకుతుంది. కాకపోతే మనకి ఆమెల దూరంలో అంటే 7 అడుగుల దూరంలో అమ్మగారు ఆ టైం లేక చచ్చిపోద్ది అనమాట. తెలుగులో డబ్బింగ్ అయి ఉంటుంది. ఆ సినిమా చూడండి. టైం ఎంత వాల్యుబులో, టైమే నీకు డబ్బుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది
ఒక మంచి సినిమా అన్నమాట. టైం గురించి బాగా తెలుస్తుంది. టైం గురించి తెలియని వాళ్ళు ఆ సినిమా చూస్తే టైం ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సినిమాలో చాలా గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమాలను చూస్తేనే మనకి తెలియని విషయాలు ఎంత బాగా తెలుస్తుందో దాన్ని పాటిస్తే మన జీవితం కూడా అంతే బాగుంటుంది. పాటించిన వాడికి అర్థమవుతుంది జీవితం ఎంత అందంగా తయారవుతుంది. భారతీయుడు సినిమా చూడండి. లంచం ఎంత చండాలమో దానికోసం కొడుకునే చంపేయడానికి తండ్రి అనేవాడు వెనకాడ్డనమాట. అంత లంచం అనేది అంత క్రూరమైంది, అంత భయంకరమైంది. కనిపించని భూతం అది, లైఫ్లతో ఆడుకుంటుంది. కరోనాలో ఎందుకు పనికిరావు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినని చిన్న కనబడిన క్రిమికీటకం మనకి చెప్పినా కానీ మన మనస్తత్వాలు మారట్లా. మనం చేసేదే చేస్తున్నాం. న్యాయబద్ధంగా జాబ్ చేస్తున్నావు కాబట్టి న్యాయబద్ధంగా ఉండు. ఆ న్యాయమే నీకు కాపాడుతుంది. దీనికి కూడా ఒక చిన్న కథ చెప్తాను చూడండి. మనం ఎవరమైనా దేనికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తాం? మెడిసిన్కి. మనకు భయం అనమాట. ఏదైనా చిన్న జలుబు వస్తే చాలు, చిన్న జ్వరం వస్తే చాలు, డాక్టర్ గారు ఏదంటే దానికి ఖర్చు పెట్టేస్తాం. మనకు నిజమా కాదు అనేది మనం కూడా చెక్ చేయాలి. నేను కూడా అంతే. ఒక చెవు చిన్న హోల్ పడిన దానికి ₹1,00,000 దగ్గర ఖర్చు పెట్టేసాను, అయినా కానీ క్యూర్ అవ్వలేదు. సో తర్వాత దాన్ని పాటలు పడ్డానికి పక్కన పెట్టాను. అంటే హెల్త్ అంటే అందరికీ భయం. ఈ కథలో ఒక డాక్టర్ మాట ఏం చేస్తాడంటే దోచింది దోచినట్టు, ఉన్నది లేనిది చిన్న పేషెంట్ వచ్చాడంటే కొన్ని కోట్ల రూపాయలు లాగిస్తూ ఉంటాడు అన్నమాట. లాగిసి లాస్ట్కి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకి డబ్బు చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ. ఆయనకి చివరికి పిల్లలు కలగల, డబ్బు ఏం చేసుకోలో తెలియలే. ఆయన హెల్త్ పాడైంది. ఎంత డబ్బు ఉన్నా కానీ హెల్త్ అనేది ప్రాబ్లంగా క్రియేట్ అయింది. ఆయన ఇంకేం చేయగలరు? అంటే అడ్డదిడ్డంగా చేస్తే దేవుడు అని ఒకరు ఉంటారు కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అత్తారింటికి దారేది, అందులో అత్తకి ఆ కుటుంబం ఎంత వాల్యూని ఇస్తుందో మీరు ఆ లాస్ట్ 5 minutes చూస్తే త్రివిక్రమ్ గారు అంత అందంగా చెక్కారన్నమాట. బిచ్చగాడు సినిమా చూస్తే అర్థమవుతుంది. కొన్ని కోట్ల రూపాయలు సంపద ఉన్న ఒక కొడుకు తల్లి కోసం భిక్షం ఎత్తుతాడు. తల్లి యొక్క ఆ రిలేషను అందులో చూస్తే మనకు అర్థమవుద్ది అనమాట. తల్లి కోసం ఎంత మనం చేసినా కానీ చాలా తక్కువే. అంత పవిత్రమైన బంధం అని ఎంతో మంచి రిలేషన్షిప్ గురించి మీకు తెలుస్తుంది. ఇవి మనం తెలుసుకోవాల్సిన విలువలు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. స్నేహం కోసం చూడండి. ఫ్రెండ్షిప్ అంటే ఏంటని మీకు అర్థమవుతుంది. ప్రాణం కూడా స్నేహం కోసం ఇవ్వచ్చు. ఈరోజు మరి ఇలాంటి సినిమాలు దేనికి తీస్తున్నట్టు? సినిమాల వరకైనా, బిజినెస్ వరకైనా? మనం ఏం నేర్చుకోమా దానివల్ల? ఎంజాయ్మెంటేనా? మనకు పేరెంట్స్ లేకపోతే, గైడెన్స్ లేకపోతే, మనకు మూవీస్ గైడెన్స్ చేస్తున్నాయి, ఇలాంటి మీడియాస్ గైడెన్స్ చేస్తున్నాయి. యూట్యూబ్ అనే పెద్ద సముద్రం మనకి ఎలా ఉండాలి, ఎలా నీకు మైండ్లో ఇట్లా ఒక ఐడియా వచ్చింది అంటే మన పక్కింటి మనకి హెల్ప్ చేయడు, కానీ యూట్యూబ్ హెల్ప్ చేస్తుంది. ప్రతి స్నేహితుడు, ప్రతి క్రియేటర్ ఇట్లా చేయండి ఇలా ఉంటుంది, ఇట్లా చేయండి ఇలా ఉంటుంది. కొంతమంది క్రియేటర్లు లబ్ధి కోసం చేయొచ్చు, కానీ కొంతమంది మాత్రం డెడికేషన్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ట్యూటోరియల్స్ ప్రతి సాఫ్ట్వేర్ చేస్తున్నారు, ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. ఎలా మాట్లాడతారో తెలుసుకోవచ్చు. అంత కాదండి నాలెడ్జ్ సినిమాల వల్ల. మనకు చెడు నేర్చుకుంటే ఎంత దరిద్రంగా తయారవుతామో, మంచి నేర్చుకుంటే అంతకన్నా గొప్పలో తయారవుతుంది. ఈరోజు మనకి ఏం నడుస్తుందో సినిమాల్లో చూస్తే మన ట్రెండ్ ఎలాగుందో తెలుస్తుంది. లేదు, మన రాబోయే తరాలు 2020 ఎప్పుడో తీసేశారు సినిమా, ప్రపంచ యుగాంతం అని. కరోనా మీద ఎప్పుడో సినిమాలు తీసేశారు. ఐ సినిమా కరోనాకి ముందే తీశారన్నమాట, ఒక వైరస్ వల్ల ఎఫెక్ట్ పడుతుందని. మొన్న రాలే కరోనా. సో ఆ రకంగా సినిమాలో ఎందుకు తీస్తారంటే రాబోయే రోజుల్లో ఆలోచిస్తారు మన నేచర్ ఎలా మారిపోతుంది, 2030లో ఎలా ఉంటుంది, 2050లో ఎలా ఉంటుంది. ఇలా ముందే కొంతమంది పెద్దోళ్ళు గొప్పోళ్ళు ఆలోచించి దానికి తగ్గట్టు మూవీస్ని తీస్తున్నారు. కాబట్టి నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం మన పేరెంట్స్ ఉంటేనే కాదు, ఎవరు గైడెన్స్ ఇవ్వకపోతే నాకు రాదు అనడం. నేను అందుకే ఇవాళ ఇంత ఏమీ లేకపోయాను, ఇంత మీడియా వచ్చి కూడా మాట్లాడొద్దు ఎవరు. సో చాలా నేర్చుకోవచ్చు. మూవీస్ అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక భాగమే. అది తక్కువ మీడియం కాదు, చాలా మంచి మంచి మూవీస్. నీతి ఎలా ఉంటుంది,
ధర్మం ఎలా ఉంటుంది అని మూవీస్లో నేర్చుకుంటే మన వ్యక్తిగతంగా పర్సనల్గా, ఎందుకంటే సినిమాల వల్ల చాలామంది డైలాగ్స్ని ఎంత ఇంప్రూవ్ చేస్తాం, కోడి 5 గంటలు వేసి చచ్చిపోతానే డైలాగ్, త్రివిక్రమ్ డైలాగు ఎంత పాపులర్ అయిందో నీ జీవితంలో కూడా అంత మిరాకిల్స్ చేస్తుంది మూవీ. కాబట్టి మూవీస్ని చూడండి, అందులోని కొన్ని మంచి మంచి వాల్యూస్ని ఆచరణలో పెట్టండి. తెలుసుకుంటే కాదు, మనం పాటిస్తేనే. ఇంగ్లీష్ నాకు తెలుసు అంటే అన్ని వర్డ్స్ తెలుసు, మాట్లాడలేము. మనం ప్రాక్టీస్ చేస్తేనే, మనం ఆచరిస్తేనే, మనం గొప్ప విషయాలు తెలుసుకుంటే కదా, ఆ గొప్ప విషయాల్లో ఆచరిస్తే దానిలో గొప్పతనం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.